నాట్ ప్లాన్డ్ థింగ్ టు డూ. అంటే నాది సింపుల్ ఫిలాసఫీ అండి. మనం అనుకుని ఏ కథ రాయించలేం. ప్రాబ్లీ యు ఆర్ మెంట్ టు హ్యావ్ అ ఫిల్మ్, యు ఆర్ మెంట్ టు డూ అ ఫిల్మ్, యు విల్ డూ ఇట్. ఓకే. సో ఐ బిలీవ్ దట్ ఇట్స్ డెస్టినీ వేర్ ఇట్ హ్యాస్ టు బి మెంట్ ఫర్ యూ. హలో, ఎవరండి? వెనక నుంచి చూస్తే అనిల్ రావిపూడి గారు లాగే ఉన్నారు. హలో 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 మ్యామ్ హలో మ్యామ్ మీకోసం వచ్చాను నేను. అనిల్ గారు, నాకు అక్కసం రాలేదా? మీకోసం కూడా నేను వచ్చాను. ఇప్పుడే చెప్తున్నాను నీళ్ళు. ఒక్క నిమిషం వస్తున్నా. మీరు ఎలాగూ డిస్కషన్ చేసుకోవాలి, కాదు, మీరు ఎలాగూ మొత్తం మీరే మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి బాబు, చైర్ తీసుకురా. మీరు ఎవరిని వదలరా? వేరే వాటికి కూడా వచ్చేసి మీ ప్రమోషన్స్ చేసేస్తారా? లేదు సుమ గారు, ఇక్కడ మీరు ఒక పాయింట్ అండర్లైన్ గా చేసుకోవాలి. వాట్ ఈస్ దట్? నాకు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన హీరో ఎవరు? కళ్యాణ్ రామ్ గారు. సో మై హీరో. ఈవిడ లెజెండరీ యాక్ట్రెస్ విజయశాంతి గారు, లేడీ సూపర్ స్టార్. ఆవిడకి రీఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ ఎవరు? అనిల్ రావిపూడి గారు. మరి వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నప్పుడు అది నా సినిమా అవదా? ఓ, అండ్ మాక్సిమం నంబర్ ఆఫ్ షోస్ మీతో యాంకరింగ్ చేసింది ఎవరు? మీరు. ఇది సో ఆ రకంగా కూడా combination, ఇక్కడ నేను ఉండటం చాలా అవసరం కదా. కరెక్ట్ కరెక్ట్. అందుకని సో నాకు ఇష్టమైన మా మేడం, అలాగే నాకు ఇష్టమైన మా కళ్యాణ్ రామ్ గారు, సో వీళ్ళ సినిమా గురించి వాళ్ళతో పాటు ఒక ఆడియన్ లాగా, నాట్ ఏ డైరెక్టర్, ఆ సినిమా విశేషాలు తెలుసుకుందామని వచ్చాను. ఓకే. సో అదే ఇప్పుడే అడుగుతూ ఉన్నాం కళ్యాణ్ రామ్ గారిని, విజయశాంతి గారిని మనం పోలీస్ పాత్రలు ఎన్ని చూసి మనం ఇన్స్పైర్ అయ్యాము. అలాంటిది ఆవిడ మళ్ళీ ఇందులో కనిపించబోతుందంటే అది ఒక కనువింది. ఏప్రిల్ 18న మనం చూడబోతున్నాము. అయితే దీని గురించి ఆవిడ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని విన్నాం. ఆవిడ నాన్ వెజిటేరియన్ కూడా మానేశారంట. మీరు ఇలాంటివి ఏమైనా చేస్తారా మీ సినిమా షూటింగ్స్ లో? అంటే ఆయన కెమెరా ముందు కనిపించరు కదండి, లేదు. కెమెరా వెనక కదా. అది మాకు టార్చర్ కాదు, అది మాకు మమ్మల్ని తగ్గమంటారు. సార్ మీరు కొంచెం అది అక్కడ చిన్న చిన్న మీరు టచ్ చేసుకున్నాడు పొట్ట కనిపించింది కొంచెం, మాకు టార్చర్ అవి. ఆయనదే ఉంది, ఆయన బాగాలేదంటాడు హ్యాపీ కూర్చొని వెనక. ఈ మధ్య కాలంలో ఆయన కూడా మొత్తం తెర ముందే ఉంటున్నారు కదండి, ఆయన తెర వెనకాల ఎక్కడ ఉంటున్నాడు? అంటే మేడం చాలా భక్తి ఎక్కువ విజయశాంతి గారికి. సో ఆవిడ కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు. అండ్ కళ్యాణ్ గారు అంటే డైట్, కొన్నిసార్లు ఆయన కొన్ని ఫాలో అవ్వాలి తప్పదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నేను సినిమా చేసేటప్పుడు మ్యాక్సిమం అంటే తిరుపతి వెళ్ళే రోజు, గుడికి వెళ్ళే రోజు పొద్దున ఒక మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తప్ప నో ఫుడ్ కంట్రోల్స్. కాకపోతే నా సినిమా హిట్ అవ్వాలని చెప్పి మన తమిరాజ్ గారు, ఈ కెమెరామెన్స్ వీళ్ళు వ్రతం పాటిస్తూ ఉంటారు. అంటే మీరు చేయకుండా వేరే వాళ్ళతో చేయిస్తూ ఎవరు చేసిన వ్రతం ఫుడ్ బాగా ప్రేమతో తింటాడు ఈయన. అవునా? నేను సర్లే నీకు ఎవరు చూసాను, అసలు ముందు మన ఇంటి నుంచి క్యారేజ్ వస్తుందంటే హ్యాపీ కూర్చుని తింటాడు. ఓకే.